షాపింగ్ ఇప్పుడే చేసేయండి కానీ డబ్బులు మాత్రం నిమ్మలంగా తర్వాత కట్టుకోండి. అవును, ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తమ కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే వార్తని తీసుకొచ్చింది. జేబులో తక్షణమే రూపాయి లేకపోయినా అనుకోకుండా ఏదైనా అత్యవసర వస్తువు కొనుగోలు చేయాల్సి వచ్చినా రూపాయి చెల్లించకుండానే వస్తువును ఇంటికి తెప్పించుకునేలా ఒక సరికొత్త సేవనే అందుబాటులోకి తెచ్చింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కాబోతున్న శుభవేళ ఈ సర్వీస్ ను లాంచ్ చేయడం షాపింగ్ ప్రియులకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. అసలు ఏంటి ఫ్లిప్కార్ట్ పే లేటర్? ఇది సామాన్య వినియోగదారులకి ఇలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న 3 రకాల చెల్లింపు మార్గాలు ఏంటి అని తెలుసుకునే ముందు వేదా టీవీ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా మనం ఆన్లైన్ లో ఏ వస్తువు కొన్నా వెంటనే యూపీఐ ద్వారా గానీ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ పూర్తి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ పద్ధతికి స్వస్తి పలుకుతూ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారతీయ వినియోగదారుల కోసం ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఒక కొత్త క్రెడిట్ సదుపాయాన్ని అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. దీని అర్థం ఏంటి అంటే, మీకు కావలసిన వస్తువును ఇప్పుడే ఆర్డర్ చేసి తీసుకుంటారు, బట్ దానికి సంబంధించిన డబ్బులను మాత్రం ఆ తర్వాత మీ సౌకర్యాన్ని బట్టి చెల్లిస్తారు. ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సంస్థ పేయూ ఫినాన్స్ భాగస్వామ్యంతో ఫ్లిప్కార్ట్ ఈ ప్రత్యేక సేవలను డిజైన్ చేసింది. విశేషం ఏంటంటే, ఈ సదుపాయం కేవలం ఒక్క ఫ్లిప్కార్ట్ యాప్కే పరిమితం కాకుండా బట్టలు మరియు లైఫ్ స్టైల్ కొనుగోళ్లకు అత్యంత ఆదరణ పొందిన మింత్రా యాప్లో, అలాగే నిమిషాల వ్యవధిలోనే నిత్యావసర సరుకులు ఇంటికి డెలివరీ చేసే ఫ్లిప్కార్ట్ మినిట్స్ ప్లాట్ఫామ్లో కూడా పూర్తిగా అందుబాటులో ఉంటుంది. ఈ పే లేటర్ సర్వీస్ లో ప్రతి ఒక్కరికి బడ్జెట్ కు అవసరానికి తగ్గట్లుగా 3 రకాల సులువైన చెల్లింపు మార్గాలను పరిచయం చేశారు. అందులో మొదటిది పే లేటర్ ఆప్షన్. మనం రోజువారీ కొనుగోలు చేసే చిన్న చిన్న వస్తువులు లేదా నిత్యావసరాల కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని చెల్లించడానికి కంపెనీ ఏకంగా 30 రోజుల వరకు సమయం ఇస్తుంది. అంటే నెల చివర్లో చేతిలో డబ్బులు లేనప్పుడు కూడా షాపింగ్ చేసి జీతం వచ్చాక ఆ బిల్లు కట్టుకోవచ్చు. ఇక రెండవది పే ఇన్ 3 ఆప్షన్. మీరు కొన్న వస్తువు బిల్లు కాస్త పెద్దగా ఉండే, ఒక్కసారిగా ఆ డబ్బులన్నీ చెల్లించడం కష్టం అనిపిస్తే ఆ మొత్తం బిల్లును 3 సమాన భాగాలుగా విభజించి 3 విడతల్లో చాలా తేలిగ్గా చెల్లించే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది. ఇక మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది ఈఎంఐ సదుపాయం. సాధారణంగా ఇంట్లోకి కావాల్సిన స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్స్, ల్యాప్టాప్లు లేదా ఫర్నిచర్ వంటి ఖరీదైన వస్తువులు కొనేటప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టడం సామాన్యులకు భారం అవుతుంది. అలాంటి వారి కోసం ఫ్లిప్కార్ట్ పే లేటర్ ద్వారా ఈఎంఐ సదుపాయాన్ని తీసుకొచ్చారు. మీ నెలవారీ బడ్జెట్ ను బట్టి 3 నెలల నుండి 12 నెలల వరకు అనుకూలమైన వ్యవధిని ఎంచుకుని నెల నెల చిన్న చిన్న వాయిదాల రూపంలో డబ్బులు చెల్లించుకోవచ్చు. కేవలం పెద్ద పెద్ద వస్తువులకే కాకుండా ఫ్యాషన్, బ్యూటీ, హోమ్ నీడ్స్ వంటి కేటగిరీలో చేసే కొనుగోళ్లకు కూడా ఈ ఈఎంఐ ఆప్షన్ ఉపయోగించుకునే అవకాశం అయితే కల్పించారు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ మార్గాలు, డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్లు మరియు క్యాష్ ఆన్ డెలివరీ వంటి చెల్లింపు విధానాలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా ఫ్లిప్కార్ట్ పే లేటర్ కూడా తోడవడంతో సామాన్య వినియోగదారులకు షాపింగ్ చేయడం మరింత సులభం కానుంది. మరోవైపు ఆగస్టు 8 నుండి ఫ్లిప్కార్ట్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్రీడమ్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఫ్లిప్కార్ట్ ప్లస్ మరియు ఫ్లిప్కార్ట్ బ్లాక్ మెంబర్షిప్ ఉన్న సబ్స్క్రైబర్లకు ఆగస్టు 7 నుంచి, అంటే ఒక రోజు ముందే ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ సమయంలో ఎస్బీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% తక్షణ తగ్గింపు కూడా లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. కాబట్టి ఈ సేల్లో కొత్తగా వచ్చిన పే లేటర్ లేదా ఈఎంఐ ఆప్షన్స్ ను వాడుకుని వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను బడ్జెట్ లోనే సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా వేదా టీవీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.